నులివెచ్చని భానుడి ప్రకాశం, పక్షుల కిలకిలరావాలు, పాతాళగంగ పరవళ్ళు, విచ్చుకున్న మందారాలు, ఆకర్షణీయమైన వర్ణంతో కనువిందు చేసే సీతాకోక చిలుకలు, హాయిగొలిపే పచ్చని పంటచేలు, ఇవే ప్రకృతి దోహదానికి ప్రతిబింబాలు. రైతు సాధికార సంస్థ సహకారంతో నిత్యం అందుబాటులో ఉండే సహజ వనరులతో సాగు చేస్తూ ఏడాది పాటు దిగుబడి సాధిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది శ్రీకాకుళం జిల్లాకు చెందిన రైతు వలిసమ్మ. ఆహార పదార్థాలన్నీ రసాయనాలతో మిళితమైన తరుణంలో ప్రకృతి ఉత్పత్తులను అందిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. తక్కువ పెట్టుబడితో అందివచ్చిన సహజ వనరులను వినియోగించుకొని అధిక దిగుబడి సాధించిన తీరును వివరిస్తోంది వలిసమ్మ. ఆమె మాటల్లోనే విందాం. అందరికీ నమస్తే అండి. నా పేరు వలసమ్మ. నేను ఫార్మర్ సైంటిస్ట్ని. నా జిల్లా శ్రీకాకుళం జిల్లా గార్ మండలం, మా విలేజ్ బలరాంపురం. నేను 4 ఇయర్స్గా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. అందులో భాగంగానే ఈ ఏటీఎం మోడల్ నేను వేసుకోవడం జరిగింది. ఇందుకోసం 4 అడుగుల బెడ్ తీసుకొని 1 అడుగు ట్రెంచ్ తీసుకోవడం జరిగింది. ముందుగా నేను విత్తనాలను బీజామృతం శుద్ధి చేసి బెడ్స్పై దుంప జాతులు, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి 3 వరుసల్లో తీసుకోవడం. తర్వాత ఆకుకూరలు గోంగూర, తోటకూర, పాలకూర, చుక్కకూర వేసుకున్నాను. దీనిపైన వీటి విత్తనాలు పెట్టకముందు ఘనజీవామృతం వేసుకోవడం జరిగింది. నెక్స్ట్ విత్తనాలు పెట్టాక నేను వరి పొట్టుతో మల్చింగ్ చేసుకోవడం జరిగింది. తర్వాత బెడ్ చివరలో ఒకవైపు బెండ, మరి యొక్క చివర గోరు చిక్కుడు పెట్టుకున్నాను. వీటికి మిడిల్లో వంగ, టమాటా వేసుకున్నాను. అలాగే మిరప వేరే బెడ్లో టమాటా, మిరప వేసుకోవడం జరిగింది. మధ్యలో మొక్కజొన్న, బంతి నాటుకోవడం జరిగింది. చుట్టూ బోర్డర్ క్రాప్గా మునగ, అరటి, బొప్పాయి పెట్టుకున్నాను. చుట్టూ తీగజాతులు బీర, పందిరి చిక్కుడు, బార్బాటి వేసుకున్నాను. నేను ఏటీఎం మోడల్ కోసం ద్రవజీవామృతం 20 రోజులకు ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి పారించుకోవడం జరుగుతుంది. ఏవైనా తెగులు కానీ వస్తే చిన్న మొక్కలకైతే నీమాస్త్రం స్ప్రే చేసుకుంటాను. పెద్ద పురుగులు అయితే అగ్నాస్త్రం స్ప్రే చేస్తాను. నా ఫీల్డ్లో ప్రజెంట్ అయితే పిన్నెల్లి ఉంది. దాని నివారణ కోసం నేను గంజి ద్రావణం పిచికారీ చేసుకోవడం జరిగింది. దాదాపుగా 75% వరకు నిర్మూలన జరిగింది. దీనివలన ప్రకృతి వ్యవసాయం వల్ల మనకు తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఆదాయం పొందవచ్చు. వీటి ద్వారా నాకు వచ్చిన దిగుబడిని నేను మార్కెటింగ్ మా గ్రామంలో చేస్తున్నాను. ఎక్కువగా ప్రెగ్నెంట్ స్త్రీలు వీటిని తీసుకోవడానికి మక్కువ చూపిస్తున్నారు. నేను ఈ కూరగాయలను 10% ఎక్కువగానే అమ్మడం జరుగుతుంది. 4 ఏళ్లుగా ఈ విధానంలో సాగు చేస్తున్న వలిసమ్మ ఏటీఎం పద్ధతిలో కూరగాయలు, పండ్ల జాతులను పండిస్తోంది. ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరించి జీవామృతాలు, కషాయాలను వినియోగిస్తోంది. ఈ విధంగా వచ్చిన ఉత్పత్తులు పూర్తిగా సేంద్రియం కావడంతో 10% అధిక ధర ఇచ్చి వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఆదాయం పొందుతూ పరోక్షంగా పలువురికి ఆరోగ్యం పంచుతోంది. మేలైన సాగు విధానాలు ఆచరిస్తున్న వలిసమ్మను ఆదర్శంగా చేసుకున్న పలువురు ఆమెను అనుసరించేందుకు నిర్ణయించుకున్నారు.